మానస ఏవేవో సినిమా పేర్లు చెప్పినప్పటికీ చివరికి చంద్రిక చెప్పిన సినిమాకే వెళ్లారు వాళ్ళు. ఇంటర్వెల్లో పదండి బయటికి వెళదాం అని మానస లేవటంతో, నువ్వు పిచ్చి పిచ్చివని కొనుక్కొచ్చి మమ్మల్ని తినమనకు, నువ్వు వెళ్ళి ఏం కావాలో తినిరా మనోజ్ఞ అంది. ప్లీజ్ రండే, జస్ట్ కూల్ డ్రింక్స్ తాగుదాం అంది మానస గారాలు పోతూ. చల్లగా ఉంటే కూల్ డ్రింక్ట మనోజ్ఞ కసిరింది. అదే మజా మరి, వింటర్లో ఐస్ క్రీమ్ తినాలి, సమ్మర్లో హాట్గా తినాలి మానస అంది. మహా గొప్ప టేస్టే నీది, వెళ్ళిరా మనోజ్ఞ చెప్పింది. పద టీ తాగొద్దాం అంటూ లేచింది చంద్రిక. ముగ్గురు బయటకు వచ్చారు. అక్కడ టీ తాగుతూ ప్రదీప్, ప్రభాస్, సచిన్ కనిపించారు. హాయ్ అంటూ వాళ్ళని పలకరించింది మానస. ఆమె అక్కడ కనిపించేసరికి ప్రదీప్ గతుక్కుమన్నాడు. ఇంతలో ఆమె వెనకే మనోజ్ఞ, చంద్రిక వచ్చారు. అందరూ హాయ్ అని ఒకరికొకరు పలకరించుకున్నారు. అందరూ కాలేజీ డుమ్మా కొట్టి వచ్చేసామన్నమాట నవ్వుతూ అన్నాడు ప్రదీప్. అవును, ఇలా కాలేజీ ఎగ్గొట్టి సినిమాలు షికార్లు చేయకపోతే స్టూడెంట్ లైఫ్లో థ్రిల్ ఉండదని మా మానస ఎప్పుడు చెప్తూ ఉంటుంది చంద్రిక అంది మానస కేసి నవ్వుతూ చూస్తూ. యా అది నిజం తల్లి మానస అంది భుజాలెగరేస్తూ. ప్రదీప్ నవ్వి ఊరుకున్నాడు. ప్రభాస్ మాత్రం ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పారండి, ఏదో ఒక థ్రిల్ ఉండాలిగా స్టూడెంట్ లైఫ్ అంటే అన్నాడు. ష్యూర్ అన్నాడు సచిన్. ఇంతలో మానస సెల్ ఫోన్ రింగ్ అయింది. తీసి చూసింది. కృష్ణతేజ నుండి ఫోన్. ఆమె లిఫ్ట్ చేయలేదు. 5 సెకండ్లు రింగ్ అయి ఆగిపోయింది. మనోజ్ఞ, మానస వెళ్ళి టీ కప్పులు తీసుకొచ్చారు. టీ తాగుతుంటే మళ్ళీ మానస ఫోన్ రింగ్ అయింది. ఆమె చూడలేదు. అది తేజ నుండి అయి ఉంటుందని ఊహించింది. సాయంత్రం తను కలుస్తానని చెప్పింది. అందుకే అతడు ఫోన్ చేస్తున్నాడని ఆమెకు అర్థమైంది. తాగడం పూర్తయ్యాక అందరూ థియేటర్లోకి వచ్చారు. చంద్రిక వాళ్ళు కూర్చున్న లైన్కు 3 లైన్ల ముందర ప్రదీప్ వాళ్ళు కూర్చున్నారు. చంద్రిక, మనోజ్ఞ లేకపోతే తను ప్రదీప్ పక్కన సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకుని కూర్చునేదాన్ని అప్రయత్నంగా మనసులో అనుకుంది మానస. మరో గంటన్నరకి సినిమా పూర్తయింది. అందరూ బయటకు వచ్చారు. నువ్వు తిట్టకుండా ఉంటే నాదో రిక్వెస్ట్ మానస అంది చంద్రికను ఉద్దేశించి. ఏమిటో చెప్పు అన్నట్లు చూసింది ఆమె. అందరం కలిసి ఏదైనా తిందాం, పోనీ తాగుదాం మానస అంది. ఏం తాగుదాం, బ్రాందీ విస్కీలనా వెటకారంగా అడిగింది మనోజ్ఞ. నేను రెడీ మానస అంది భుజాలెగరేసి. నువ్వు దేనికైనా రెడీనే తల్లి చంద్రిక అంది. ఏం సినిమానే, ఒక్క డ్యూయెట్ అయినా లేదు అన్న మానస వైపు తేరిపార చూశాడు ప్రదీప్. చంద్రిక నవ్వుకుంది. మనోజ్ఞ అభావంగా మానస కేసి చూసింది. అందరూ నడుచుకుంటూ అప్రయత్నంగా హోటల్లోకి దారి తీశారు. చివరి టేబుల్ ఖాళీగా ఉంటే అక్కడ కూర్చున్నారు. ఎవరిని ఏమి అడగకుండా అందరికీ సమోసా, టీ ఆర్డర్ చేసింది మానస. ఏం వద్దండి అని చెప్పబోతున్న ప్రదీప్తో అంది చంద్రిక. పర్వాలేదు, దాన్ని ఖర్చు పెట్టనివ్వండి, ఆ డబ్బు రేపటికి పాచిపోతుంది, ఇందాకటి నుంచి దానికి డబ్బు ఖర్చు కాక చాలా దురదగా ఉంది అంది మనోజ్ఞ. అందరూ నవ్వేశారు ఆ మాటకి. సరదాగా భుజాలెగరేసింది మానస. ఆ చర్చ మానసకి చాలా బోరింగ్గా ఉంది. సమోసాలు తినటం, టీ తాగటం కూడా పూర్తయింది. అలా చిట్ చాట్ మాట్లాడుకోవటానికి ఆ హోటల్లో ఇబ్బంది ఏమీ ఉండదు. కాసేపు కూర్చుని అందరూ లేచారు. ఇంతలో బస్ వస్తుండటంతో ప్రదీప్ వాళ్ళు బాయ్ చెప్పి హడావుడిగా బస్ స్టాప్కి వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి మా రూట్కి కూడా బస్సులు వస్తాయి, మరి నీ సంగతి ఏమిటి మనోజ్ఞ అడిగింది మానసని. దానికే దర్జాగా ఆటోకి వెళ్ళిపోతుంది, లేకపోతే ఫోన్ చేస్తే చాలు కారు వస్తుంది, పెట్టి పుట్టిన బిడ్డ చంద్రిక నవ్వుతూ అంది. ఆ మాటకి మానస ఒక్కింత గర్వంగా సోయగాలు పోయింది. మనోజ్ఞ, చంద్రిక బస్ స్టాప్ వైపు వెళ్లారు. మానస ఆటో కోసం చూస్తోంది. సరిగ్గా అప్పుడే ఒంటరిగా ఉన్నామని చూశాడు రామచరణ్. ఆమెకు 100 గజాల దూరంలో ఇరానీ హోటల్లో కూర్చున్నారు మిత్రులు విల్సన్, కృష్ణతేజలతో. రామచరణ్ అన్నాడు కృష్ణతేజతో, ఒరే బచ్చా, నీ ఫియాన్సీ ఒక్కతే ఉందిరా, మనం అటాక్ చేద్దామా అని. అటాకా? ఆ మాటకి కంగారు పడ్డాడు తేజ. అరే బేవక్కూఫ్, అటాక్ అంటే అటాక్ కాదురా, మనం ఆమె దగ్గరికి వెడదామా అని చెప్పాడు రామచరణ్. ఏదో చేసేస్తాడని భయపడ్డావా నవ్వుతూ విల్సన్ అడిగి. అయినా నిన్ను బక్రాం చేసిన దాన్ని ఏం చేస్తే నీకెందిరా, అంతకంతా బుద్ధి చెప్పాలి కదా అన్నాడు. వీడిని బక్రాన్ని చేసినా దాని మీద వీడికి ఇంకా లవ్ పోలేదల్లే ఉందిరా విల్సన్ అన్నాడు రామచరణ్. ఏరా అంతేనా తేజాని అడిగాడు విల్సన్ ఆట పట్టిస్తున్నట్లు. లవ్వా ఏమన్నానా? ఏదో ఏటీఎం కదా అని తిరిగాను, అది నన్ను ఫూల్ని చేసింది, దానికి ఒక లెసన్ చెప్పవలసిందేరా భయ్ ముఖం చిట్లిస్తూ అన్నాడు తేజ. నువ్వెళ్ళి పలకరించరా, ఈరోజు సాయంత్రం వస్తానని రాలేదు కదా, జస్ట్ అడుగు, ఏదో పనుండి ఇటొచ్చానను,
ఆ బేకరీకి తీసుకురా, ఇంతలో మేము వస్తాం, మాకు మళ్ళీ పరిచయం చేయి, తర్వాత కథ నడుపుదాం, ఆమెనే చూస్తూ అన్నాడు రామ్ చరణ్. ఆ మాటకి వెంటనే కృష్ణతేజ లేచాడు. గబగబా ఆమె దగ్గరికి వెళ్ళాడు. హాయ్ అని పలుకరించాడు. ఆమె ఉలిక్కి పడింది అతడు అక్కడ కనిపించేసరికి. సాయంత్రం కలుస్తానని చెప్పి అతడి ఫోన్ కూడా సరిగ్గా ఆన్సర్ చేయలేదు తను. ఇప్పుడు ఇలా అతడు కనిపించేసరికి కొంచెం చికాగ్గా అనిపించింది. మా రిలేటివ్స్ ఇంటికి వచ్చాను, నువ్వేమిటి ఇక్కడ, ఏదో పలకరించాలి కనుక అంది మానస. ఇటువైపు పెడుతుంటే నువ్వు కనిపించావు, అంతే బస్సు దిగేశాను. ఇప్పుడు నువ్వెక్కడికి, ఇంటికైనా? అతడు ఓ అబద్ధం చెప్పి అడిగాడు. ఆమె అస్పష్టంగా తలూపింది. పద బేకరీకి వెళదాం, నీకు ఇష్టమైన కేక్ తిందువు గాని అన్నాడు. ఇప్పుడా? వద్దులే. ఆమెకు అతడిని వదిలించుకుని వెళ్లాలని ఉంది. సినిమా చూడటం, అక్కడ ప్రదీప్ కనిపించటం, ఆ మూడ్లో ఆమెకు సరదాగా ఉంది. ఆ మూడ్ తన మనసులో అలా కొనసాగాలంటే ఇప్పుడు తేజని వదిలించుకోవడమే మంచిదని ఆమె అనుకుంటోంది. జస్ట్ కేక్, నీకు ఇష్టమైంది, వెళ్ళిపోదు గాని తేజ బలవంతం చేశాడు. అయిష్టంగానే ఆమె బేకరీకి వెళ్ళింది అతడితో. అక్కడ వాళ్ళిద్దరూ కేక్ తీసుకుని తింటుంటే రామ్ చరణ్, విల్సన్ వచ్చారు అక్కడికి. అరే మీరిలా వచ్చారేమిటి? తేజ ఆశ్చర్యం నటించాడు. మనవాడు బాగానే నటిస్తున్నాడే అన్నట్లు చరణ్ కేసి నవ్వుతూ చూశాడు విల్సన్. ఏదో వచ్చాలే బాబు, మాకు కేక్ తినిపిస్తావా? చరణ్ అన్నాడు. వీళ్ళు నీకు తెలుసుగా, రామ్ చరణ్, విల్సన్ నా ఫ్రెండ్స్, పరిచయం చేశాడు. హాయ్ అంది మానస తెలుసునని తలూపుతూ. ఏంటి మానస, మా వాడితో మాట్లాడకుండా వాడిని పిచ్చివాడిని చేసేసా? నవ్వుతూ అడిగాడు రామ్ చరణ్. సమాధానంగా నవ్వి ఊరుకుంది మానస. అసలు మూవీకి పెడదామని అనుకున్నారా? నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాం. విల్సన్ గాడు కర్రీ పఫ్ తిందామంటే ఇటు వచ్చాం, నువ్వు కనిపించావు. గుడ్, మూవీకి పెడదామా అడిగాడు రామ్ చరణ్. ఆ మాటకి ఏమంటావు అన్నట్లు మానస మొహంలోకి చూశాడు కృష్ణతేజ. మీరెళ్ళండి, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, మా డాడీ ఫోన్ చేశారు, ఏదో పనుందిట అంది మానస. ఓకే, సినిమా వద్దులే, అయినా టైం అయిపోయింది. మానస వెళ్ళాలంటోంది, పోనీ మాతో పఫ్ షేర్ చేసుకో. మర్చిపోయాను చెప్పడం, రేపు సండే కదా, రేసులుంటాయి, వెళదామా అడిగాడు చరణ్. రేసులా? సంతోషంగా అన్నాడు తేజ. ఏ బుద్ధు, నీకోసం కాదు, నీ ఫియాన్సీ కోసం, నువ్వు నోరు మూసుకో, తేజాని పక్క నుండి మోచేత్తో పొడిచి నెమ్మదిగా చెప్పాడు విల్సన్. రేసులా? మానస అడిగింది. తనకి రేసులు చూడాలని చాలా రోజులుగా కోరికగా ఉంది. ఎవరికైనా చెప్తే తిడతారని చెప్పలేదు. ఇప్పుడు రామ్ చరణ్ అంటే మనసు అటు లాగుతోంది. వెళదామా? బై 4:30కి వచ్చేయాలి. ఎక్కడికి వస్తారో చెప్పండి, నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ, రామ్ చరణ్ చెప్పాడు మానస మొహంలోకి చూస్తూ. ఆమెకు వెళ్లాలనే ఉంది. మళ్లీ వీళ్లతో వెళ్లటం, తేజతో మళ్లీ ఫ్రెండ్షిప్ అంటే అంతగా మనస్కరించడం లేదు ఆమెకు. అతడు తనంత ఫాస్ట్ కాదని ఆమె ఉద్దేశం. ఆ ముగ్గురిలో ఫాస్ట్గా అనిపిస్తున్నాడు ఆమెకు. అలాంటి కొన్ని సరదాలు తీర్చుకోవాలంటే వాడే థ్రెట్ అనుకుంది. ఏం మానస, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అడిగాడు రామ్ చరణ్. ఎప్పుడూ చూడలేదు. అయితే రేపురా, చూద్దు గాని, భలే బాగుంటుంది. అవును, అదో ఎగ్జైటింగ్, విల్సన్ అన్నాడు. నువ్వు చూసావా? కృష్ణతేజని అడిగింది మానస. అతడు అవును కాదని సమాధానం చెప్పేలోగానే విల్సన్ అన్నాడు, మేము చూసా, నువ్వు వస్తానంటే మళ్ళీ చూద్దాం అని. ఎక్కడికి రావాలి అడిగింది ఆమె. రామ్ చరణ్ చెప్పాడు. 4:30కి వచ్చేయమన్నాడు. ముగ్గురు బేకరీ నుండి బయటికి వచ్చారు. ఆమె ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. ఒరే బుద్ధు, చరణ్ గాడి ఇచ్చిన ఆఫర్ నీకు నాకు కాదు, నీ ఫియాన్సీకి, దాని ముగ్గులోకి దింపటానికి విల్సన్ అన్నాడు తేజను ఉద్దేశించి. అలాగే అన్నట్లుగా తలూపాడు తేజ. అమ్మడికి కొత్త కొత్త రుచులు చూపించి మన ముగ్గులోకి దింపి దెబ్బ కొట్టాలరా, మళ్ళీ ఎవరిని ఫూల్ చేయకుండా. మగవాళ్ళంటే అంత బకరాల్లా కనిపిస్తున్నారా దానికి, కసిగా అన్నాడు రామ్ చరణ్. అప్పుడు తేజకి మళ్లీ కోపం తనకొచ్చింది, తనని ఫూల్ చేసిన మానస మీద. ఇంటికి వెళ్లే మానస అస్థిమితంగా గదిలో గడిపింది చాలాసేపు. రేపు రేసులు చూడటానికి వెళ్లాలనుంది మనసుకు. కానీ మళ్లీ వాళ్లతో అంటే, ముఖ్యంగా కృష్ణతేజతో ఫ్రెండ్షిప్ కొనసాగించటం అన్నదే ఆమెకు అంతగా ఇష్టం లేనిది. అంతేకాదు మళ్ళా రామ్ చరణ్తో అంటే కూడా ఆమెకు అంతగా ఇష్టం అనిపించటం లేదు. ఆ క్షణం ఆమెకు ప్రదీప్ గుర్తుకొచ్చాడు. అతడిలో ఈ ధోరణి లేదు, కానీ ఆమె మనస్సు మాత్రం అతడి మీదకే లాగుతోంది. బయట ఖర్చు పెట్టడాలు, తిరుగుళ్ళు అతడిలో లేవు. అదొక్కటే అతడిలో మానసకు నచ్చనిది. కానీ మనిషి హుందాగా అనిపిస్తున్నాడు, ఆచితూచి మాట్లాడతాడు. ఎందుకో ఖచ్చితంగా తను చెప్పలేదు, కానీ ప్రదీప్ ఆమెకు బాగా నచ్చాడు. తన నడుం చుట్టూ చేయి వేసి తనను మెట్ల మీద పడిపోకుండా పట్టుకున్నప్పటి నుండి అతడి మీదనే ఆమె చూపులు ఎక్కువగా నిలుస్తున్నాయి. అతడితో సరదాగా గడపాలనిపిస్తోంది. ఎలాగైనా ప్రదీప్ని తన దారిలోకి తెచ్చుకోవాలని నిశ్చయించుకున్నది ఆమె. అయితే ప్రస్తుతానికి సరదాగా రేపు రేసులు చూడటానికి వెళ్లాలని అనుకుంది.
మర్నాడు సాయంత్రం రామ్ చరణ్ చెప్పిన చోటుకు వెళ్ళింది ఆమె. పావుగంటకి రామ్ చరణ్ వచ్చాడు. పద అంటూ తన వెనక బైక్ ఎక్కమన్నాడు. తేజ రాలేదా అన్నదామె. వాళ్ళు వచ్చి మనతో జాయిన్ అవుతారులే, లేట్ అవుతుంది అంటూ తొందర చేశాడు. ఆమె బైక్ ఎక్కింది. అతడు రిబ్బన పోనిచ్చాడు. 10 నిమిషాల్లో వాళ్ళు రేస్ కోర్ట్ దగ్గరికి వెళ్లారు. ఓ 500 ఉంటే ఇవ్వు, నీ పేరు మీద బెట్ కాస్తాను, ఫస్ట్ టైం వచ్చావుగా అన్నాడు రామ్ చరణ్. ఆమె సంతోషంగా తీసిచ్చింది. గ్యాలరీలోకి వెళ్లేసరికి గోలగోలగా ఉంది, సందడిగా ఉంది. దూరంగా పరిగెత్తడానికి సిద్ధం అన్నట్లు ఉన్నాయి గుర్రాలు. అదిగో అక్కడ స్టార్ట్ అవుతాయన్నమాట దూరంగా చూపిస్తూ చెప్పాడు రామ్ చరణ్. ఆమె ఉద్వేగంగా అటు చూసింది. ఓ 20 నిమిషాలకి చిన్న చప్పుడైంది. గుర్రాలు ఒక్కసారిగా అద్దుసుకుని పరిగెట్టాయి. గుర్రాలపై ఉన్న జాకీలు వాటిని అదిలిస్తున్నారు. గ్యాలరీలో ఉన్న ప్రేక్షకులు కెరింతలు కొడుతున్నారు. అది గెలుస్తుందంటే ఇది గెలుస్తుందని అరుస్తున్నారు. గుసగుసలాడుకుంటున్నారు. వాళ్లతో పాటు మానస అరిచింది హుషారుగా. రామ్ చరణ్ కూడా అరుస్తున్నాడు. మనం బెట్ కాసిన గుర్రం దూసుకెడుతోంది అన్నాడు మానసతో. ఆమె ఇంకా హుషారుగా అరుస్తోంది. 10 నిమిషాలకి రామ్ చరణ్ అన్నాడు, ఛా, బ్యాడ్ లక్, మన గుర్రం ఓడిపోయింది అని. ఆమె నిరుత్సాహంగా చూసింది. డోంట్ వరీ, ఇది మామూలే, ఈసారి నేను కాస్తాను, బెట్ చూద్దాం అని 500 తీసిచ్చింది. కానీ ఆమెకు తెలియదు తనిచ్చిన 500 రూపాయలు అతడు బెట్ కాయలేదని, జేబులో వేసేసుకున్నాడని. ఓకే అని ఆమె ఇచ్చిన మరో 500 తీసుకుని వెళ్ళాడు రామ్ చరణ్. ఆమె పక్కనున్న జనం గుర్రాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఏవేవో చాట్లు తిరిగేస్తున్నారు. కొందరు చిన్న పాంప్లెట్లు లాంటివి చూస్తున్నారు. అవేటో తెలుసుకోవాలని ఉంది ఆమెకు. కానీ అడిగితే బాగుండదని ఊరుకుంది. పావుగంటకి తిరిగి వచ్చాడు రామ్ చరణ్. బెట్ కాసావా అడిగింది ఆమె. కాశాను, ఈసారి జాక్ పాట్ చెప్పాడు. జాక్ పాట్ అంటే ఆశ్చర్యంగా మొహం పెట్టి అడిగింది ఆమె. అంటే మనం గెలిచామనుకో 7 టైమ్స్, అంటే 7 రెట్లు ఇస్తారన్నమాట అన్నాడు. వావ్, అంటే 5 into 7 అన్నమాట. బాప్రే అంది ఉద్వేగంగా. అంతే మరి, ఇక్కడ లక్కున్న వాళ్ళు లక్షల్లో సంపాదించారు, లేని వాళ్ళు లక్షల్లో పోగొట్టుకున్నారు నవ్వుతూ చెప్పాడు. అవును, వీళ్ళు ఇంకా రాలేదేమిటి? తేజ విల్సన్లను ఉద్దేశించి అడిగింది. వాళ్ళంతే యూజ్లెస్ ఫెలోస్, చెప్పినట్లు చెయ్యరు విసుక్కున్నాడు వాళ్ళ మీద. వాళ్ళు రారని, రాకపోవడమే వాళ్ళ ప్లాన్ అని ఆమెకు తెలియదు. 20 నిమిషాలకి మళ్లీ రేస్ మొదలైంది. మళ్లీ జనం కేరింతలు, అరుపులు. చా, ఈసారి మన జాకీ ఓడిపోయింది. బ్యాడ్ లక్ మనస, బాగా ఆలోచించే బెట్ కట్టానే. ఆ గుర్రం తిరుగులేనిదన్నారు డీలా పడుతున్నట్టు నటిస్తూ చెప్పాడు రామ్ చరణ్. ఆమె కూడా చాలా నిరుత్సాహపడింది. 1000 రూపాయలు పోయినందుకు కాదు, ఎంతో కొంత వస్తే అదో మజాగా ఉండేదనిపించింది ఆమెకు. కానీ రెండోసారి కూడా అతడు బెట్ కట్టలేదని, ఆ 500 కూడా జేబులో వేసుకున్నాడని ఆమెకు తెలియదు. ఈరోజు బాలేదు, బ్యాడ్ లక్, నీకు కలిసి రాలేదు, వెళదాం పద, మరో రోజు వద్దాం అంటూ లేచాడు. ఆమె కూడా లేచింది. 2 సార్లు బెట్ పోయేసరికి ఆమె కూడా ఉత్సాహం లేకపోయింది. రేస్ కోర్ట్ నుండి బయటకు వచ్చారు ఇద్దరు. అప్పుడు సమయం రాత్రి 7 గంటలు కావస్తోంది. అతడు బైక్ స్టార్ట్ చేయగానే ఆమె ఎక్కి కూర్చుంది. అరగంటకి ఓ సెంటర్కి వచ్చాక అడిగాడు రామ్ చరణ్, నువ్వు ఇప్పుడైనా పబ్కి వెళ్ళావా అని. ఓసారి వెళ్ళాను, కానీ బాలేదు చెప్పింది ఆమె. ఏ పబ్కి అడిగాడు. ఆమె చెప్పింది. చా, దానికా, అది బాగుండదు, చీప్ పబ్. తేజగాడు తీసుకెళ్ళాడా? వాడంతే, చీప్ టేస్ట్ గాడు. నువ్వు వస్తానంటే మంచి పబ్కి తీసుకెడతాను ఇప్పుడు అన్నాడు బైక్ని ఓ పక్కగా ఆపి. మళ్ళీ ఆమె డైలమాలో పడింది, వెళదామా వద్దా అని. నేను తీసుకువెళ్తారన్న పబ్కి సినిమా యాక్టర్లు కూడా వస్తుంటారు, డీసెంట్గా ఉంటుంది. ఆమె డైలమాలో పడిందని ఊహించిన చరణ్ అన్నాడు, ఆమెలో ఉత్సాహం నింపడానికి అన్నట్లు. సినిమా యాక్టర్లు వస్తున్నారంటే ఆమెకు కొంచెం ఉత్సాహం వచ్చింది. సరదాగా ఎవరినైనా చూడవచ్చనుకుంది. వెళదాం అన్నట్లు తలూపింది. 5 నిమిషాల్లో ఆమెను ఓ పబ్కి తీసుకెళ్లాడు. రామ్ చరణ్ అన్నట్లు అది డీసెంట్గానే ఉంది. లోపల ఉన్న జనం కూడా డీసెంట్గానే కనిపించారు. అంతా దాదాపు తమ వయస్సు వాళ్లే ఎక్కువగా కనిపించారు అక్కడ. మానస, ఎప్పుడైనా లిక్కర్ రుచి చూసావా అడిగాడు నెమ్మదిగా, ఆమెకే వినిపించేటట్లు. ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అవునంటే అక్కడ తీసుకోమంటాడేమోనని, లేదన్నట్లు అస్పష్టంగా తలూపింది. తనకో బీర్ బాటిల్ తీసుకుని ఆమెకు కోక్టైల్ తీసుకొచ్చాడు చరణ్. అక్కడ వెస్ట్రన్ మ్యూజిక్ మందంగా వినిపిస్తోంది. కొందరు దానికి అనుగుణంగా కాళ్లు కదుపుతూ ఆడుతున్నారు. వాళ్ళని చూస్తూ కొందరు ఎంజాయ్ చేస్తున్నారు. చరణ్ రమ్మన్నట్లు ఆమెకు సైగ చేసి వెళ్లి డాన్స్ చేస్తున్నాడు. మానసికి ఏం చేయాలో తోచలేదు. అతడితో డాన్స్ చేయటమా మానటమా? మళ్లీ ఆమెలో డైలమా. మౌనంగా కోక్ తాగుతూ సోఫాలో కూర్చుండిపోయింది. ఓ పావుగంట అతడు అలా డాన్స్ చేసి వచ్చి ఆమె పక్కన కూర్చుంటూ అన్నాడు, ఏమిటి నీకు డాన్స్ రాదా? ఇష్టం లేదా? ఇదో సరదా, ఇక్కడ డాన్స్ రావాలని లేదు, కాళ్ళు చెయ్యి కదిపితే చాలు. ఆమె విని నవ్వింది. ఏమిటి, ఇంకో కోక్ తీసుకుంటావా?
పోనీ బీర్ అడిగాడు. ఏం వద్దు, చాలు. అదేమిటి, నేను ఇంకో బీర్ తీసుకుంటాను, నువ్వు ఏదో తీసుకో అంటూ ఆమె మాటకు ఎదురు చూడకుండా వెళ్ళి తను బీర్, ఆమెకు కోక్ తీసుకొచ్చాడు. ఆమె కోక్టిని అందుకుని అక్కడ ఉన్న వాళ్ళని బాగా పరిశీలనగా చూసింది. వాళ్ళలో ప్రదీప్ ఫ్రెండ్స్ ప్రభాస్ కానీ సచిన్ కానీ ఎవరన్నా ఉన్నారేమోనని. వాళ్ళెవరూ కనిపించలేదు. వాళ్ళు అలాంటి చోట్లకి రారని ఆమె ఊహించలేదు. చరణ్ ఏదో మాట్లాడుతున్నాడు. తన ఫ్రెండ్స్తో ఎక్కడెక్కడో పబ్లకి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేసింది, అక్కడ తను ఎంతగా ఖర్చు చేసింది, సిటీలో ఏ పబ్లు బాగుంటాయో, ఎక్కడ ఎలాంటి వాళ్ళు వస్తుంటారో గొప్పగా చెప్తున్నాడు. ఆమె అన్యమనస్కంగా వింటోంది. ఇలాంటి విషయాల్లో కృష్ణతేజకి ఇంత నాలెడ్జి లేదని మాత్రం ఆమెకు అర్థమైంది. ఇంకో గంట గడిచేసరికి పబ్లో బాగా సందడి పెరిగింది. మ్యూజిక్, హోరు, జోరు కూడా పెరిగింది. అప్పుడు సమయం 9 గంటలు దాటుతోంది. ఇక వెడదాం, మానస టైం చూసుకునంది. ఏం బోర్ కొడుతుందా అడిగాడు చరణ్ ఆమెకు దగ్గరగా వంగి. బోర్ అని కాదు, టైం 9 అయింది కదా, అతడి నుండి వెనక్కి వంగుతూ చెప్పింది. ఓ 9 కదా, జస్ట్ 15 మినిట్స్లో వెళ్ళిపోదాం అన్నాడు మ్యూజిక్ అనుగుణంగా ఊగుతూ. ఆమె మౌనంగా ఉండిపోయింది. కోక్ ఇంకా పూర్తి కాలేదు, కానీ ఆమెకి ఇంకా తాగాలని లేదు. ఇంకేమన్నా కావాలా అని అడిగాడు. ఆమె వద్దన్నట్లు తలూపింది. ఇక వెళదామా? అంటూ లేచింది ఆమె. 5 నిమిషాలకి ఇద్దరు బయటికి వచ్చారు. ఎక్కడికి డ్రాప్ చేయాలి అడిగాడు చరణ్. ఆటోలో వెళ్ళిపోతాలే చెప్పింది ఆమె. అరే ఎందుకు, బైక్ ఉందిగా, డ్రాప్ చేస్తాను అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పింది. చాలా దగ్గరే, జస్ట్ 15 మినిట్స్ ఎక్కువ అన్నాడు. ఆమె ఎక్కగానే రివ్వున పోనిచ్చాడు. తన ఇంటికి ఫర్లాంగు దూరంలోనే ఆమె దిగిపోయింది. వడివడిగా వెళుతున్న మానసను వెనక నుంచి చూశాడు రామ్ చరణ్. ఆమె వంపు సొంపులు ఆకర్షణీయంగా ఉన్నాయనుకున్నాడు. ఇలాంటి గుంటకి కృష్ణతేజ ఏం పనికొస్తాడు అనుకున్నాడు. ఏదేమైనా దీన్ని వదలకూడదు, గట్టిగా పట్టాలనుకున్నాడు. బైక్ని రివ్వున రివర్స్లోకి తిప్పి పోనిచ్చాడు. అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలోని చౌరస్తాలోని కెఫేలో అతడి కోసమే మిత్రులు విల్సన్, కృష్ణతేజ కూర్చున్నారు. బైక్ స్టాండ్ వేసి లోపలికి వస్తున్న రామ్ చరణ్ని చూసి పలుకరింపుగా నవ్వారు. ఛాయ్ చెప్పండ్రా అని విల్సన్ పక్కన కూర్చున్నాడు రామ్ చరణ్. విల్సన్ ఛాయ్ చెప్పాడు. ఏమైనా తింటావా అని అడుగుతూ. బిస్కెట్ చెప్పరా అన్నాడు చరణ్. సరేరా, ఎలా ఉంది రేస్ కోట్ అనుభవం? చరణ్ చెప్పిన బిస్కెట్లు తెమ్మని ఆర్డర్ చేశాక అడిగాడు విల్సన్. చరణ్ ఏం చెప్తాడోనని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు తేజ. అమ్ముడు బాగా ఎగ్జైట్ అయ్యిందిరా, ఫుల్ ఎంజాయ్ చేసింది భాయ్. ఓ 1000 బెట్టింగ్లో పోయాయనుకో. తను నొక్కేసిన సంగతి మాత్రం వాళ్ళకి చెప్పలేదు చరణ్. 1000 దానికో లెక్క. ఏరా తేజ, విల్సన్ అన్నాడు. పబ్ లాస్ట్ మంత్ మనం కూడా వెళ్ళాం కదా, ఆ పబ్కి తీసుకెళ్ళా, బాగానే ఎంజాయ్ చేసింది చరణ్ చెప్పాడు. మందు కొట్టిందా విల్సన్ అడిగాడు. లేదు, కోక్ తీసుకుంది. నేనే 2 బీర్లు లాగించా. కోక్లో వట్టి కోకేనా విల్సన్ అడిగాడు నెమ్మదిగా. వట్టి కోకే, ఏమీ కలపలేదు. ఫస్ట్ టైం కదా, కొంచెం నమ్మకం పెంచుకోవాలి కదా చరణ్ కన్నుగొట్టే అన్నాడు. అంతే అంతే అన్నాడు తేజ. అంతకుముందు నువ్వు ఏదో చెత్త పబ్కి తీసుకెళ్ళావుట, చెప్పింది బాలేదని కృష్ణతేజని అడిగాడు చరణ్. అదా, తీసుకెళ్ళాను. ఎలా ఉంటుంది ఓసారి చూద్దాం అంటూ పోరు పెట్టేసరికి దగ్గరలో ఉంది కదా అని తీసుకెళ్ళా. అదే మనం మొదటిసారి వెళ్ళాను చూడు, ఆ పబ్కి చెప్పాడు తేజ. ఒరే బచ్చా, గర్ల్ ఫ్రెండ్స్ని తీసుకెళ్లేటప్పుడు చీప్ చోట్లకి తీసుకువెళ్ళకూడదు. డబ్బులు లేకపోతే మానేయాలి కానీ చెత్త కానీ చోట్లకి తీసుకువెళ్ళకూడదు చరణ్ చెప్పాడు నీతి బోధిస్తున్నట్లు. బుద్ధిగా తలూపాడు తేజ. అలా తీసుకువెళ్లే విల్సన్ గాడు పోలీస్ రైడ్లో ఇరుక్కుపోయాడు. ఆ కేసు నుంచి బయటపడడానికి చచ్చాం చరణ్ అన్నాడు నవ్వుతూ. అవునరా బాబు, అదో నైట్ మేర్. చరణ్ ఉండబట్టి బయటపడ్డాను, లేకపోతే అల్లరయ్యేది విల్సన్ నుదురు కొట్టుకున్నాడు. అందుకే బాబు, గర్ల్ ఫ్రెండ్ని చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలని చెప్పేది. ముందు మన జేబులు ఫుల్గా ఉండాలి, హితవచనాలు బోధిస్తున్నట్లే చెప్పాడు చరణ్. సరే, నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఆతృతగా అడిగాడు తేజ. అమ్మడికి కొత్త కొత్త రుచులు చూపించాలి, గుగ్గులోకి దింపాలి, సెల్ ఫోన్లో మంచి రంజైన ఫోటోలు తీయాలి, మన గుప్పెట్లో పెట్టుకోవాలి, టీ కప్పు టేబుల్ మీద పెడుతూ ఒక్కొక్క ముక్క పలుకుతూ అన్నాడు. అంటే బ్లాక్మెయిల్ కృష్ణతేజ అన్నాడు ఆత్రంగా. దానికి ఆ పేరే సూటబుల్ అయితే అలానే పిలువు చరణ్ అన్నాడు. ఇది రొటీన్ వ్యవహారమే, ఒకవేళ గొడవైతే ఆంధ్రులుగా అన్నాడు తేజ. పెద్దింటాళ్ళు వ్యవహారం బజారుకి ఇడ్చుకోరు. మన అమ్మడి చేత మందు కొట్టించి డ్యాన్స్ చేస్తున్న ఫోటోలు తీస్తే అది మన తప్పు ఎందుకు అవుతుంది? అది ఒళ్ళు కొవ్వెక్కి చేసిన పని అవుతుంది.
తప్పు అటే కనిపిస్తుంది. ఎంతో కొంత ఇచ్చి వ్యవహారం సెటిల్ చేసుకుంటారు, లేదా అమ్ముడు మన కంట్రోల్లో ఉంటుంది. అందుకు మనకి హెల్ప్ చేయడానికి నాకు పోలీస్ ఫ్రెండ్ ఉన్నాడు చెప్పాడు రామ్ చరణ్ కళ్ళ నిండా కసిని తమకాన్ని పులుముకుని. కృష్ణతేజలో ఒకవైపు ఆనందం, మరొకవైపు ఏదో తెలియని భయం. ఏమీ చెప్పలేక సతమతమవుతున్నాడు. భయ్యా అంతేనా, ఇంకేమీ లేదా అడిగాడు విల్సన్. లేకుండా ఏంటి, మనం రుచి చూస్తాంగా, టేస్ట్ చూడకుండా ఎలా రా భాయ్ చరణ్ అన్నాడు నవ్వుతూ. ఓకే థ్యాంక్ యూ రా చరణ్ విల్సన్ చెప్పాడు. అంటే ఏమిటో తేజాకు బాగానే అర్థమైంది. అప్పుడు అతడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయాడు. అంతగా మనసు మీద పగ తీర్చుకోవాలా అని మాత్రం అనుకున్నాడు. హోటల్లో ఆమె చేసింది ఏమంత అవమానం, మరీ తను కూడా ఆమె మీద అలా ఆధారపడటం కూడా ఏమంత సమంజసం. తీరగా దొరికింది కదా అని ఆమెను తను ఎంతగా వాడుకున్నాడు. ఫైనాన్స్ విషయంలో అప్పు అని కూడా ఆమె దగ్గర తీసుకున్నాడు. ఏనాడైనా ఒక్క పైసా తిరిగి ఇచ్చాడా, ఇవ్వగలిగాడా? ఎంత అడిగితే అంత ఇచ్చింది, ఏనాడు విసుక్కోకుండా. ఆలోచిస్తున్నాడు కృష్ణతేజ. తను మహా అవమానపడిపోయినట్లు వీళ్ళ దగ్గర అనవసరంగా చెప్పానా అని అనుకున్నాడు. చిన్న విషయాన్ని వీళ్ళు భూతద్దంలోంచి చూసి ఇంత అర్థంతం చేస్తున్నారేమోనని మనస్సు మూలలో మూలిగింది. కానీ అతడు ఏమీ పైకి మాట్లాడలేదు. సమయం రాత్రి 10 గంటలు దాటుతోంది. కెఫేలో జనం పలుచబడుతున్నారు. చరణ్ లేవటంతో వాళ్ళు లేచారు. బాయ్ చెప్పి చరణ్ డ్రైమని బైక్ పోనిచ్చాడు. విల్సన్ బైక్ మీద తేజ ఎక్కాడు. ఏరా మానస విషయంలో మనం ఓవర్ చేస్తున్నామా? కొద్ది క్షణాలు పోయాక నెమ్మదిగా విల్సన్ అడిగాడు తేజ. కాదులేరా, ఆ మాత్రం డోసు ఇవ్వకపోతే వీళ్ళు మనల్ని లెక్క చేయరు బే. ఆ డోసు ఇవ్వాలి, అప్పుడే మనమంటే చచ్చినట్లు పడుంటారు ఉత్సాహంగా అన్నాడు విల్సన్. ఆ మాటకి తేజ మరింకేమీ మాట్లాడలేదు. నీకు భయంగా ఉందా, ఏమవుతోందోనని కాసేపు అయ్యాక అడిగాడు విల్సన్. భయం అని కాదురా, అంత ఓవర్ ఎందుకని నసిగాడు తేజ. ఆ ఫోటోలు ఎరేజ్ చేయాలంటే మస్తు డబ్బులు వస్తాయి, కానీ జాగ్రత్తగా డీల్ చేయాలి. చరణ్ గాడికి ఇలాంటివి అలవాటే. ఫికర్ నై చెప్పాడు విల్సన్ బైక్ని ఓ పక్కగా ఆపు చేస్తూ. తన ఇల్లు రావడంతో దిగాడు తేజ. కాలేజీ మెట్లెక్కుతూ వెనక్కి చూసిన చంద్రిక గేట్ దగ్గర మానస కనిపించడంతో ఆమె వస్తుందేమోనని ఆగింది, మనోజ్ఞకి కళ్ళతోనే సంజ్ఞ చేస్తూ. మనోజ్ఞ కూడా ఆగి వెనక్కి చూసింది. ఏమిటిది, ఇవాళ టెన్షన్గా టైంకే వచ్చేస్తోంది కాలేజీకి నవ్వుతూ అంది మనోజ్ఞ. అవును, చదువు మీద అంత శ్రద్ధ వచ్చేసిందేమిటా అని చంద్రిక నవ్వింది. గేట్ లోపలికి వచ్చిన మానస చటుక్కున క్యాంటీన్ వైపు తిరిగింది. ఇది రాదులే పద అంటూ ముందుకు అడిగేసింది చంద్రిక. అది సరే, మళ్ళీ ఇది ఆ తేజ, అదే కృష్ణతేజతో తిరుగుతోందేమిటే మనోజ్ఞ అడిగింది నవ్వుతూ. అవును కదా, మళ్ళీ ఇద్దరికీ సయోధ్య కుదిరిందేమో, లేక దీనికి ఎవ్వడూ మరో బాయ్ ఫ్రెండ్ దొరకలేకనో. ఏమైనా దీనిది టిపికల్ మైండే, ఏ క్షణం ఏం చేస్తుందో దానికే తెలియదు. మరీ చపల చిత్తం మనోజ్ఞ అంది. అంతే, మరీ టిపికల్ మైండ్. ఒక్కోసారి అనిపిస్తుంది నాకు మరీ అమాయకం పిల్ల అని, కానీ మరోసారి చూస్తే చిరాకేస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మరీ ఎంతగా దీన్ని గారాబం చేస్తున్నారేమిటా అని అనిపిస్తుంది. వాళ్ళు దీనికి అడిగినంత డబ్బు ఇవ్వటం తప్ప మరేం పట్టించుకోరేమో. నాకు అలానే అనిపిస్తోంది, కానీ మన విషయంలో మాత్రం మర్యాదగా ఉంటుంది, స్నేహంగా ఉంటుంది మనోజ్ఞ అంది. అది నిజమే, మన విషయంలో బాగానే ఉంటుంది. నువ్వన్నట్లు అప్పుడప్పుడు ఇంత పిచ్చి పిల్ల అనిపిస్తుంది. కానీ ఆ ధోరణితో మానస ఏదైనా న్యూసెన్స్లో ఇరుక్కుంటుందేమోనని భయం వేస్తుంది. చంద్రిక కాస్తంత బాధగానే అంది. అవును, సొసైటీ అలాగే ఉంది. తెల్లవారితే పేపర్లలో ఎన్నెన్ని ఘోరాలు చూస్తున్నాం, కానీ దాని రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది వేదాంత ధోరణిలో అంది చంద్రిక. ఓ రోజు కూర్చోబెట్టి క్లాస్ తీసుకోవే, ఏమైనా వింటుందేమో చూద్దాం మనోజ్ఞ సలహా ఇచ్చింది. నేను అదే అనుకుంటున్నాను, ట్రై చేస్తాను. ఎంతైనా మన ఫ్రెండ్ కదా, చూద్దాం చంద్రిక అంది. ఇంతలో క్లాస్ రావడంతో ఆ టాపిక్ ఆపేశారు. గేట్ లోపలికి వచ్చి క్యాంటీన్ వైపు చూసిన మానసకి ప్రదీప్ పటుగా వెడుతున్నట్టు కనిపించడంతో గబగబా అటు వెళ్ళింది. కానీ క్యాంటీన్లో ప్రదీప్ కనిపించడం లేదు. ఉసురుమంటూ వెనక్కి తిరగబోయింది. ఒక్కసారిగా చిరాకు వచ్చేసింది. చాయ్ తాగాలనిపించింది. చాయ్ తెచ్చుకుని కూర్చుంది. క్లాసులు ప్రారంభమైనట్లు బెల్గొట్టారు. చాయ్ పూర్తి చేసి లేచిన మానస టేబుల్ దగ్గరగా ఎదురుగా కృష్ణతేజ కనిపించాడు. హాయ్ అన్నాడు. ఆ క్షణం అతను అక్కడ కనిపించడం ఆమెకి ఇష్టం లేదు. ప్రదీప్ కనిపిస్తే బాగుండుని అనుకుంది, కానీ తేజ కనిపించాడు. కూర్చో అన్నాడు తేజ తను కూర్చుంటూ. క్లాస్ అన్నదామె. అబ్బా, రోజు క్లాస్కు వెళ్ళాలా, బోర్ కదూ, నేను ఫస్ట్ ఇయర్లో వారానికి ఒకసారి వెళ్లేవాడిని అన్నాడు తేజ నవ్వుతూ. కానీ అతడికి సగానికి పైగా సబ్జెక్టులు బ్యాక్లాగ్లో ఉన్నాయని మాత్రం చెప్పలేదు. క్లాసులు ఎగ్గొట్టడం గురించి నాకు చెప్తున్నావా అంటూ నవ్వింది.
అతడు నవ్వేసి అన్నాడు, చాయ్ అని. ఇప్పుడే తాగాను. తాగావులే, గంట కూర్చుని 4 చాయ్లు తాగిన సంగతి మర్చిపోయావా అడిగాడు టీలు తేవడానికి లేస్తూ. ఆమె ఏమీ మాట్లాడలేదు. అతడితో గడిపిన ఆ రోజులు తలుచుకోవాలని లేదా ఆమెకు, కానీ పిచ్చిగా తిరిగిన మాట వాస్తవం. మంచినీళ్లలా చాలా డబ్బు ఖర్చు చేసింది. లీలగా కదలాడిన ఆ రోజులు గుర్తుకొచ్చి నవ్వుకున్నదామె. హోటల్లో అతడిని బకరా చేసిన సంఘటన గుర్తుకొచ్చింది. నవ్వు వచ్చింది. ఇంతలో టీ కప్పులు తెచ్చి ఆమె ఎదురుగా ఒకటి పెట్టాడు తేజ. ఏమిటి సంగతులు అని అడిగాడు టీ తాగుతూ. ఏమీ లేదన్నట్లు పెదవి విరిచిందామె. కొత్త మూవీలేం చూసావు అడిగాడు. చెప్పిందామె. గోపాల గోపాల చూసావా? హిందీ మూవీ ఓ మై గాడ్కి రీమేక్ అది చెప్పాడు తేజ. అవునుట, బాగుందన్నారు, చూడాలి చెప్పిందామె టీ కప్పుని నుదిరికి రాసుకుంటూ. ఇప్పుడు పోదామా? ఇప్పుడా? ఆమెకు ఇక క్లాస్కి వెళ్ళాలని లేదు. సినిమాకి పోతే బాగుండని అనిపిస్తోంది. కానీ మళ్ళీ తేజతో ఫ్రెండ్షిప్ అంటేనే అంతగా ఇంట్రెస్ట్ అనిపించడం లేదు. ఏం వెళదామా? అతడు మళ్ళీ అడిగాడు. ఆమె ఎటూ నిర్ణయించుకోలేకపోతోంది. ఇంతలో విల్సన్, రామ్ చరణ్ క్యాంటీన్లోకి అడుగుపెట్టారు. చుట్టూ కలయి చూసి వీళ్ల దగ్గరికి వచ్చారు. హాయ్ అని వాళ్ళిద్దరూ మానసని పలకరించారు. ఏమిటి తినడాలు తాగడాలు అయిపోయాయా అడిగాడు రామ్ చరణ్ ఇద్దరిని ఉద్దేశించి. చాయ్ మాత్రం తాగాం. మను, గోపాల గోపాల మూవీ చూడలేదుట, వెడదాం రమ్మంటున్నాను కృష్ణతేజ చెప్పాడు రామ్ చరణ్ ముఖంలోకి చూస్తూ. అవును వెళదాం. వాట్ ప్రాబ్లం? ఫస్ట్ అవర్ సగం పై అయిపోయింది. వాట్ మను, పోదామా చనువుగా అడిగాడు చరణ్. ఆమె ఎటూ చెప్పలేకపోయింది కాసేపు. ఇంతలో విల్సన్కి చరణ్ సంజ్ఞ చేయడంతో సమోసాలు టీలు తీసుకొచ్చాడు. చరణ్కి క్యాంటీన్లో ఖాతా ఉంది. ఏం మను, నూన్ షోకి పోదాం, దగ్గరే థియేటర్, 5కి అయిపోతుంది. సమోసా తింటూ అడిగాడు చరణ్. విల్సన్, తేజ ఆమె మొహంలోకి చూశారు. ఆమె భుజాలెగరేసింది వెడదాం అన్నట్టు. 20 నిమిషాల్లో 4 బయలుదేరారు. విల్సన్ బైక్ మీద తేజ, చరణ్ బైక్ మీద మానస ఎక్కారు. 10 నిమిషాల్లో థియేటర్కి వచ్చారు. రామ్ చరణ్ పర్సులోంచి డబ్బు తీసి ఇచ్చాడు. విల్సన్ వెళ్లి టికెట్లు తెచ్చారు. థియేటర్లో విల్సన్ పక్కన తేజ కూర్చున్నాడు. చరణ్ పక్కన మానస కూర్చుంది. తేజ ముందుకు వెళ్లబోతుంటే విల్సన్ ఆపాడు. కళ్లతోనే సంజ్ఞ చేశాడు. దాంతో విల్సన్ పక్కనే కూర్చుండిపోయాడు తేజ. సినిమా చూస్తున్నంతసేపు చేతి మీద చేయి వేయటాలు, కాలు తొక్కడాలు లాంటి పనులేవీ చేయలేదు రామ్ చరణ్. చాలా హుందాగా కూర్చున్నాడు. తేజ తన చెయ్యి తాకుతూ, నిమురుతూ, నొక్కుతూ చేస్తుండేవాడు. చరణ్ అంత హుందాగా కూర్చోవటం ఆశ్చర్యం వేసింది మానసకి. ఇంటర్వెల్లో డ్రింక్లు, స్నాక్స్ అన్నిటికీ అతడే ఖర్చు పెట్టాడు. మానస బ్యాగ్ తీసి స్నాక్స్కి డబ్బు ఇవ్వబోతుంటే వద్దని వారించాడు. ఇవాళ నువ్వు నా గెస్ట్వి అన్నాడు నవ్వుతూ. మానసికి సంతోషం వేసింది. మంచి సందేశంతో సాగిన ఆ సినిమా మానసికి అంతగా నచ్చలేదు. హీరో హీరోయిన్లు, డాన్స్లు, ఫైట్లు లేకపోవడంతో ఆమెకు ఓ మాదిరిగా నచ్చింది. మిగిలిన వాళ్ళకి అలానే అనిపించింది. బోర్ కాదు కానీ ఏదోలా ఉందిరా సినిమా, ముందు ఓ చాయ్ తాగవలసిందే విల్సన్ అన్నాడు థియేటర్ బయటకు వచ్చాక. ఆ మాటకి అందరూ పక్కనున్న కెఫేకి వెళ్లారు. ఇలాంటి సినిమాలు కూడా చూడాలిరా భాయ్, బాగుంది రామ్ చరణ్ అన్నాడు టీ తాగుతూ. ఆ మాటకి అందరూ తలూపారు. మనసు మాత్రం ఏ స్పందన లేకుండా కూర్చుంది. ఏమను, నీకు నచ్చలేదా సినిమా అడిగాడు రామ్ చరణ్. ఒకప్పటి తన క్లోజ్ గర్ల్ ఫ్రెండ్ అయిన మానసని రామ్ చరణ్ అలా చనువుగా పిలుస్తుంటే ఏదోలా అనిపిస్తోంది కృష్ణతేజకి. అలాగని చరణ్కి అతడేమీ చెప్పలేడు. చెప్పినా చరణ్ వింటాడని నమ్మకం లేదు. టీ తాగేసిన మానస లేచింది వెడతానన్నట్లు తలూపుతూ. పనుందా అడిగాడు చరణ్. మళ్ళీ తలూపిందామె. రేపు కాలేజీకి వస్తావా చరణ్ అడిగాడు. వస్తా. సరే, ఎల్లుండి ఏ ప్రోగ్రాం పెట్టుకోకు, శిల్పారామం వెళదాం, ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఉంది, వెళదాం. ఆ మాటకి ఆమె కళ్ళు విప్పారాయి. ఆమె ఇంతవరకు అలాంటి ఫంక్షన్లకు వెళ్ళలేదు. సినీ స్టార్స్ని చూడొచ్చు కదా అని సంబరపడింది. అలాగే వెళదాం అని సంతోషంగాని అందరికీ చెయ్యూపి వెళ్ళిపోయిందామె. ఏరా, ఇంత కొత్త ఫ్రెండ్ దొరికితే మాత్రం మమ్మల్ని మరీ ఇంతలా మర్చిపోవాలా విల్సన్ నిష్ఠురంగా అన్నాడు. ఇప్పుడేమైందిరా చరణ్ అడిగాడు. ఎల్లుండి ఆడియో రిలీజ్ ఫంక్షన్ గురించి నువ్వు మాకు చెప్పావా విల్సన్ అడిగాడు. ఓ అదా, అసలు మీరు లేకుండా నేను ఎలా వెళ్తాన్రా అన్నాడు చరణ్ నవ్వేస్తూ. జోక్ చేశాలిరా భాయ్. సో ఎల్లుండి అమ్మడికి కొత్త టేస్ట్ చూపిస్తున్నావన్నమాట విల్సన్ అన్నాడు. స్టూడియోలు తిప్పుతూ వీలైతే ఓ సినిమా ప్రేక్షకుల సీన్లో ముందు వరుసలో కూర్చోబెట్టి అమ్మడిని ఆకాశానికి ఎత్తేస్తా. ఆనక మన పని కానిద్దాం. తాగేసిన టీ కప్పుని అటు ఇటు గిర్రన తిప్పుతూ అన్నాడు రామ్ చరణ్.
తేజకి ఏదోలా ఉంది. ఏం జరుగుతుందోనని భయంగానూ ఉంది. వాళ్ళిద్దరితో అతడి స్నేహం ఏడాదిన్నర పైమాటే. సినిమాలు, షికార్లు, పబ్లు, బార్లు, అమ్మాయిలతో తిరుగుళ్ళు చాలా చూశాడు. కానీ ఎంజాయ్ చేశాడు. డబ్బులు ఎరజూపి ఇష్టపడ్డ అమ్మాయిని అనుభవించారు. రామ్ చరణ్ అయితే కొందరిని బెదిరించి మరీ లోపరుచుకున్నాడు. జల్సాలకి డబ్బులు కావలసి వస్తే కొందరిని బ్లాక్మెయిల్ చేసి మరీ డబ్బు సంపాదించిన సంఘటనలు ఉన్నాయి. అవన్నీ కృష్ణతేజకి తెలియనివి కావు. రామ్ చరణ్, భలే పిట్టని పట్టావురా, వదలకు, జాగ్రత్తగా వాడుకో. మమ్మల్ని వాడుకోమంటే మస్తు మజా చేద్దాం. మానసతో తేజకి పరిచయం అయినప్పుడు రామ్ చరణ్ అన్న మాటలు చప్పున గుర్తుకొచ్చాయి తేజకి. అయితే తర్వాత రామ్ చరణ్ ఆ విషయంలో పట్టించుకోలేదు. మనవాడు ఏదో తిప్పలు పడుతున్నాడు, వదిలేరా అన్నాడు విల్సన్తో. రామ్ చరణ్ తండ్రి ఓ సినిమా థియేటర్ ఓనర్. అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమాలు కూడా పంపిణీ చేస్తుంటాడు. అది కాక వేరే వ్యాపారాలు కూడా ఉన్నాయి. కొడుకు ఎంబీఏ వెలగబెట్టి తన వ్యాపారాలు బాగా చూసుకుంటాడని అతడి ఆశ. చరణ్ ఎలా తిరిగినా 10th ఇంటర్ ఎక్కడా ఫెయిల్ కాకుండా నెట్టుకొచ్చి బీకాం డిగ్రీలో మాత్రం ఫెయిల్ అయినా మళ్లీ కట్టి పూర్తి చేశాడు. కాలేజీ వాళ్ళు తనకి తెలిసుండటంతో సీట్ ఇబ్బంది లేకపోయింది. పుస్తకాలని, గైడ్లని, ఏవేవో ఫీజులని, ప్రాజెక్టు వర్కులని తల్లికి తెలియకుండా తండ్రి దగ్గర, తండ్రికి తెలియకుండా తల్లి దగ్గర డబ్బులు గుంజేస్తుంటాడు. రికామీ జీవితం అంటే విల్సందే. డిగ్రీ ఎలాగో నెట్టుకొచ్చి ఇక చదువు ఆపేసి ఏ కంప్యూటర్ కోర్సు చేద్దాం అనుకుంటే తండ్రి బలవంతం మీద ఎంబీఏలో చేరాడు. బాగుండదని వారానికో 2-3 రోజులు కాలేజీకి వస్తాడు. ఫస్ట్ ఇయర్లో ఇంకా 3 సబ్జెక్టులు మిగిలిపోయాయి. ఆ సంగతి ఇంట్లో వాళ్ళకి తెలియదు. తెలుసుకునేంత చదువు తండ్రికి లేదు. అతడు ఓ ఫ్యాక్టరీలో కార్మికుడు. వాళ్ళు వీళ్ళు చెప్పగా వృత్తి విద్యా కోర్స్ అని ఎంబీఏలో చేర్పించాడు కొడుకుని. విల్సన్ అన్న కూడా ఏదో చిన్న కంపెనీలో పనిచేస్తాడు. అతడికి పెద్దగా చదువు అవ్వలేదు. చదువులో కాస్త పర్వాలేదనుకోవటం వల్ల విల్సన్ ఈ మేరకు రాగలిగాడు. అయితే అతడు 10th 2 సార్లు, ఇంటర్ 3 ఏళ్లు, డిగ్రీ 4 ఏళ్లు పూర్తి చేశాడు. అతడికి జూనియర్ కాలేజీ నుండే తిరుగుళ్ళ అలవాటు. వీళ్లకి కాస్త భిన్నం కృష్ణతేజ జీవితం. ఎక్కడా ఫెయిల్ అవ్వకుండా బండి లాక్కొచ్చాడు. ఇంజనీరింగ్ చదవాలనుకున్నాడు. కానీ ఎంసెట్లో ర్యాంక్ రాలేదు. డొనేషన్ కట్టి చదివించడం కష్టం అన్నాడు ఓ కంపెనీలో ఉద్యోగి అయిన తండ్రి. ఎంబీఏలో సీట్లు మిగిలిపోతే ఎంసెట్తో నిమిత్తం లేకుండా కాలేజీలో సీట్ వచ్చింది. అతనికి కాలేజీలోనే రామ్ చరణ్ ఫ్రెండ్ అయ్యాడు. లక్కీగా ఇద్దరు ఒకే కాలేజీలో ఎంబీఏలో చేరారు. తర్వాత 4 రోజులకు విల్సన్ వాళ్ళకి జతకట్టాడు. స్టూడెంట్ లైఫ్ అంటే ఎంతో కొంత అనుభవించాలరా, లేకపోతే లైఫ్ డ్రైగా ఉండదు. ఎంజాయ్ బాబు, ఎంజాయ్. పెద్దవాళ్ళు ఎప్పుడు చదువు చదువు అంటారు. వాళ్ల గోల భరించలేక కాలేజీలో చేరుతున్నాం, చదువుతాం, ఎంజాయ్ చేస్తూ చదువుదాం అంటాడు రామ్ చరణ్. అందుకు విల్సన్ గట్టిగా సమర్థించాడు. ఆలోచిస్తే వాళ్ళు చెప్పింది నిజమే అనిపించింది కృష్ణతేజకి. అందుకే వాళ్ల జత వదిలిపెట్టలేదు. కానీ ఇంట్లో అతడికి తండ్రి భయం ఉంది. తాము చేస్తున్న జల్సాలు వగేరా తెలిస్తే తండ్రి చంపేస్తాడని అతడికి తెలుసు. అందుకే చాలా జాగ్రత్తగా నెట్టుకొస్తున్నాడు వాళ్ళు చెప్పిన స్టూడెంట్ లైఫ్ని. పబ్కెళ్ళినా, బార్కెళ్ళినా ఎక్కువ లిక్కర్ తీసుకోకుండా చాలా జాగ్రత్త పడతాడు. అతడి ఇబ్బంది తెలిసిన చరణ్, విల్సన్ బలవంత పెట్టారు. ఇప్పుడు మానసని రామ్ చరణ్ ఏం చేయబోతున్నాడో నన్న ఆదుర్ద తేజాని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అడిగితే చూస్తుండరా, దానికి బుద్ధొచ్చేట్లు చేస్తాను అంటున్నాడే తప్ప మరేం చెప్పడం లేదు రామ్ చరణ్. విల్సన్ అడిగినా భయ్యా ఏదో గట్టి ప్లాన్ మీదే ఉన్నాడులేరా అనేస్తున్నాడు. నిజానికి మానస మీద తేజాకి కోపంగానే ఉంది. అలాగని ఏదో తీవ్రంగా చేసేయాలని లేదు. తన కోసం ఆమె చాలా డబ్బు ఖర్చు చేసింది. చాలా సరదాలు చేశారు. ఏ బేబీ అంటూ ఆమెను కౌగిలించుకున్నాడు, ముద్దులు పెట్టుకున్నాడు. ఆమె అప్పుడు ఏదీ కాదనలేదు. తన బర్త్డే అని చెప్తే తనకి డ్రెస్ కూడా కొనిచ్చింది. ఆ రోజు మంచి ట్రీట్ ఇచ్చింది. కానీ హోటల్లో అలా తనను ఫూల్ని చేయడం అతడిని బాధిస్తోంది. పోనీ సరదాగా ఫూల్ని చేసి మళ్లీ తనతో మామూలుగా ఉండవచ్చు కదా అనుకుంటే ఆ మర్నాటి నుండి ఆమె తనను తప్పించుకుని తిరిగింది. అది అతడిని బాధిస్తోంది. అది మర్చిపోయి మళ్లీ ఆమె తనకు ఫ్రెండ్గా ఉంటే బాగుండునని, షికార్లు చేస్తే బాగుండునని అనుకుంటున్నాడు. వట్టి ఫ్రెండేనా, మరేమన్నానా అని మనసులో చాలాసార్లు ఆలోచనలు మెదిలాయి. కానీ అంతకు మించి ఏమీ కుదరదని అనుకున్నాడు. ప్రేమ, దోమ లాంటి ఆలోచనలు తమ ఇద్దరి మధ్య లేవని కూడా అతడికి బాగా తెలుసు. జస్ట్ పాసింగ్ లైఫ్ అనిపించింది. నిజానికి మానసని భరించడం తన వల్ల కాదని కూడా అతడికి బాగా తెలుసు. ఏ క్షణాన ఎలా ఉంటుందో ఆమెకే తెలియదని తేజాకి బాగా అర్థమైంది 3 నెలల ఆమె పరిచయంలో. ఏమిట్రా, ఏదో లోకంలోకి వెళ్ళిపోయావనుకుంటాను. మానసతో ఊహల్లో ఉన్నావా కొంపదీసి? విల్సన్ అడిగాడు.
తేజ మొహం మీద చెయ్యి ఊపుతూ. ఆలోచనల నుండి చటుక్కున తేరుకున్నాడు తేజ. అదేం లేదురా, ఏమీ ఆలోచించడం లేదు అన్నాడు. నిజం చెప్పురా, నీకు మానసిని అనుభవించాలని లేదు? రామ్ చరణ్ అడిగాడు నవ్వుతూ. తేజ ఏమీ మాట్లాడలేకపోయాడు. వెంటనే ఏం చెప్పాలో అతనికి తోచలేదు కూడా. వీళ్ళు అలా ప్లాన్ చేస్తున్నారా అనుకున్నాడు. ఎరా చరణ్, అడిగిన దానికి ఆన్సర్ చేయబే విల్సన్ అన్నాడు. ఉందనుకో నసిగాడు విని వినిపించినట్లు. గట్టిగా చెప్పు బే విల్సన్ అన్నాడు నవ్వుతూ. చెప్పడానికి మొహమాట పడుతున్నాడు లేరా. అదే ప్లాన్లో ఉన్నాను. ఫామ్ హౌస్కి తీసుకెడదాం, కూల్ డ్రింక్ తాగిద్దాం, పైన పని కానిచ్చేద్దాం, ఫోటోలు తీద్దాం, అమ్మని మన గుప్పెట్లో ఉంచుకుందాం, ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు చెప్పాడు రామ్ చరణ్. అతడు చెప్తున్న తీరుకి విల్సన్ ఆ సీను ఊహించేసుకున్నాడు. సంతోషంతో అతడి మొహం పెరిగిపోయింది. తేజ మాత్రం కంగారు పడ్డాడు. తన ఫియాన్సీని వాళ్ళు అలా చేయటం ఏమిటి, ఆమెకి లెసన్ చెప్పమంటే ఇలా చేయటం ఏమిటి అన్న ప్రశ్నలు అతడి మనసులో మెదిలాయి. కానీ ఏమీ మాట్లాడలేకపోయాడు. మాట్లాడే ధైర్యం అతడికి లేదు. కానీ రామ్ చరణ్ చెప్పినట్లు చేయటం సరైనది కాదని మాత్రం అనిపిస్తోంది అతడికి. అలాగని వాళ్ళకి తను చెప్పలేడు. గతంలో వాళ్లతో కలిసి తను తిరుగుళ్ళు, చేష్టలు, అనుభవాలు చాలా ఉన్నాయి. అప్పుడు లేని ఆలోచనలు మానస విషయంలో ఎందుకు కలుగుతున్నాయి తనలో అని అనుకున్నాడు. మానసకి తన బాయ్ ఫ్రెండ్లా, తనకి ఆమె గర్ల్ ఫ్రెండ్లా ఇద్దరూ తిరిగారు. ఇక్కడ మూడో మనిషి ప్రమేయం లేదు, రాలేదు కూడా. కానీ ఇప్పుడు ఆమె తనను అవమానపరిచి పక్కన పెట్టేయడంతో తనకి కోపం వచ్చింది. తనతో తిరుగుతున్న ఆమె మీద కన్నేసిన చరణ్, విల్సన్లు ఇప్పుడు తన కోపాన్ని ఆసరాగా తీసుకుని ఆమెను ఏదో చెయ్యాలని ఇలా ప్లాన్ వేశారని ఇప్పటికి అర్థమైంది కృష్ణతేజకి. ఇప్పుడు తను చేయగలిగిందేమీ లేదు. జరిగే పరిణామాలను చూడటం, అందులో భాగస్వామి కావటం తప్ప. అతడికి పైకి చెప్పుకోలేనిదేదో గుండెల్లో దొలిచేస్తున్నట్లు, తాము ముగ్గురు కలిసి చేసిన పనులు అతడికి ఆ క్షణం ఒక్కసారిగా వెక్కిరిస్తున్నట్లు అనిపించింది. కేవలం అవసరాలకి డబ్బు కోసం, జల్సాల కోసం, సరదాల కోసం తమకు శరీరాన్ని అప్పగించిన అమ్మాయిలు ఒకసారి అతడి కళ్లల్లో మెదిలారు. శీలం, మానం అనే విలువలు చచ్చిపోయిన ప్రస్తుత సమాజంలో ఇవన్నీ సరదాలు. టీవీల్లో, సినిమాల్లో, బికినీ డ్రెస్సుల్లో, కెమెరా క్లోజ్ షాట్స్ సీన్లలో హోరెత్తిపోతున్న సమాజంలో జీవితానికి కొత్త కొత్త అర్థాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏదీ తప్పు కాదు, ఎంత మోడర్న్గా ఉంటే అంత గొప్ప. ఏట్రా బాబు, మళ్ళీ ఏదో లోకానికి వెళ్ళిపోయా? అప్పుడే ఫామ్ హౌస్ ఊహించేసుకుంటున్నావా? తేజ భుజం తడుతూ అన్నాడు విల్సన్. అబ్బే అదేం లేదురా, ఉలిక్కిపాటిని కప్పిపుచ్చుకుంటూ అన్నాడు కృష్ణతేజ. ఊహించుకొని లేరా, నీ ఊహ తొందరలోనే నెరవేరాలని కోరుకుందాం అంటూ లేచాడు రామ్ చరణ్. పోదామా అంటూ విల్సన్, తేజ లేచారు. 11 అవుతోందిరా. అబ్బా, మాటల్లో పడి టైం తెలియలేదు. విల్సన్ వాచి చూసన్నాడు. చరణ్ బైక్ స్టార్ట్ చేసి రిబ్బున పోనిచ్చాడు. విల్సన్ బైక్ మీద, తేజ ఎక్కాడు. అతడి బుర్రలో అవును కాదు అనే ఆలోచనలు మాత్రం గందరగోళపరుస్తూనే ఉన్నాయి. వాళ్ళన్నట్లు కాకుండా మరేదో విధంగా మానసికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే ఉంది. అయితే ఆమె తనకు మాత్రమే చెందేలా ఉండాలన్నది అతడి మనసులో పడుతున్న ఆరాటం. అది వాళ్ళ దగ్గర అతడు చెప్పలేడు. చెబితే రామ్ చరణ్ ఏదైనా చేస్తాడు. ఆ సంగతి తేజాకి తెలియంది కాదు. గతంలో జరిగిన ఒక సంఘటన చప్పున అతడి బుర్రలో మెదిలింది. తాము MBA ఫస్ట్ ఇయర్లో ఉండగా జరిగింది ఆ సంఘటన. అప్పుడు కృష్ణతేజ చాలా గాబరా పడిపోయాడు, ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని. కానీ రామ్ చరణ్ బాబాయి పలుకుబడితో ఏమీ కాలేదు. గండం గట్టెక్కింది. తాము చదువుతున్న కాలేజీకి దగ్గరలోనే ఉన్న ఒక డిగ్రీ కాలేజీలో సెకండ్ ఇయర్ BSc చదువుతున్న అమ్మాయి విజయశ్రీ ఒకానొక దుర్ముహూర్తంలో రామ్ చరణ్ కంట్లో పడింది. బైక్ మీద వస్తూ యథాలాపంగా చూసిన రామ్ చరణ్ని బాగా ఆకర్షించింది. మర్నాడు ఆమర్నాడు ఆమెను అదే సమయంలో చూశాడు. అంతే విల్సన్కి చెప్పాడు వివరాలు కనుక్కోమని. ఆమె ఆ కాలేజీలో BSc చదువుతోందని, ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతడి పేరు శంకర్ అని అతడు సేకరించిన వివరాలు చెప్పాడు విల్సన్. శంకర్ కూడా అదే కాలేజీలో BCom చదువుతున్నాడు. వాళ్ళిద్దరూ జూనియర్ కాలేజీ నుండి ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ డిగ్రీలో చేరే నాటికి ప్రేమగా మారింది. చదువయ్యాక, ఉద్యోగం సంపాదించుకున్నాక పెళ్లి చేసుకోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అందుకు వాళ్ళ పెద్దలు అంగీకరించారు కూడా. వాళ్ళ జీవితాల్లోకి తుఫాన్లా ప్రవేశించాడు రామ్ చరణ్. ఆమెతో మాటలు కలిపాడు. శంకర్ని పులకరించాడు. రోజు ఆమె కాలేజీకి వదిలే సమయానికి అక్కడికి వస్తూ ఆమెను తాను డ్రాప్ చేస్తానని బలవంత పెట్టసాగాడు. ఆమె శంకర్ బైక్ మీద పెడుతుంది రోజు. రామ్ చరణ్ పెడుతున్న బలవంతానికి ఆమె చాలా ఇబ్బంది పడసాగింది.
భయ్యా, ఆమెను నేను ప్రేమిస్తున్నాను, త్వరలో మేము పెళ్లి కూడా చేసుకోబోతున్నాం, ప్లీజ్ వదిలేయ్ అని ఓ రోజు ఆమె ఇంకా కాలేజీ నుండి బయటికి రానప్పుడు రామ్ చరణ్కి చెప్పాడు శంకర్. కోర్స్, మరి నేను ప్రేమిస్తున్నాను, ఏం చేద్దాం అన్నాడు చరణ్. ఆ మాటకి శంకర్ కంగు తిన్నాడు. మేం 2 yearsగా శంకర్ మాట మధ్యలోనే తుంచేస్తూ చరణ్ అన్నాడు. ఎన్నేళ్ళు అని కాదు, ఎంత గాఢంగా అని. పోనీ ఓ పని చేద్దాం, నీకెంత కావాలో చెప్పు, డబ్బు ఇస్తాను, కానీ ఆమె నాకు కావాలి. ఆ మాటకి శంకర్కి ఏం చెప్పాలో తెలియలేదు. నా ప్రేమ అమ్ముకోవడానికి కాదు, ప్లీజ్ భయ్యా వదిలేయ్ అన్నాడు ఏమనాలో తెలియక. ఎలా వదిలేస్తాను? వదలను, ఆమె నాకు కావాలి, కాదంటే నేను వదిలించుకుంటాను, అర్థమైందా? చరణ్ కళ్లల్లో క్రౌర్యం ప్రదర్శిస్తూ శంకర్కి భయం వేసింది అతడి ధోరణికి. అతడికి దొమ్మిలు బగేరా తెలియవు, అసలు ఆ జోలికి వెళ్లే మనిషి కాదు. చాలా సున్నితమైన మనిషి. తను, తన చదువు, విజయశ్రీతో హాయిగా కబుర్లు చెప్పుకోవటం, పార్క్కో, మూవీలకో, గుడికో, ఏదైనా మంచి సాంస్కృతిక కార్యక్రమాలకో వెళ్లటం తప్ప మరే వ్యాపకాలు లేవతడికి. ఆలోచించుకో, ఆమె నాకు దక్కలేదనుకో, నువ్వు ఉండవు, ఆమె ఉండదు అని చెప్పి రివ్వున బైక్ పోనిచ్చాడు రామ్ చరణ్. బిత్తరపోయాడు శంకర్. ఒక్కసారిగా ఒళ్లంతా చెమటలు పట్టాయి అతడికి. ప్రేమించిన అమ్మాయి కాదన్నదని యాసిడ్ పోసిన ప్రేమోన్మాది వంటి సంఘటనలు ఒక్కసారిగా అతడి మదిలో మెదిలాయి. ఏం చేయాలో అతడికి తోచలేదు. ఇంతలో విజయశ్రీ వచ్చింది హాయ్ అంటూ. తనలో అలజడిని కప్పిపుచ్చుకుంటూ ఆమెతో బయలుదేరాడు. 2 రోజులు చరణ్ కనిపించలేదు. 3వ రోజు కారులో వచ్చాడు. సరిగ్గా విజయశ్రీ కాలేజీకి వచ్చే సమయానికి. కార్ దిగి, రండి 10 నిమిషాల్లో వచ్చేద్దాం, ఈ ప్రక్కన గుడిలో యాగం జరుగుతోంది, ప్రసాదం తీసుకుని స్వామీజీ ఆశీర్వచనం తీసుకుని వద్దాం అంటూ తొందర చేశాడు ఇద్దరిని. యాగం జరుగుతున్నట్లు పేపర్లో వార్త వచ్చినట్లు లేదు. శంకర్ అనుమానంలో పడ్డాడు. చరణ్ కూడా వచ్చిన విల్సన్, కృష్ణతేజ తొందర చేశారు స్వామీజీ వెళ్ళిపోతారని. మొహమాటంగా విజయశ్రీ కారెక్కింది. శంకర్కి ఎక్కగా తప్పలేదు. అంతే, ఇక వాళ్ళు కాలేజీకి రాలేదు. మళ్ళీ ఎవరికీ కనిపించలేదు. వాళ్ల తల్లిదండ్రులు పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. విచారణలు జరిగాయి. ఎవరో వచ్చి వాళ్ళని కారెక్కించుకుని తీసుకువెళ్లారని అప్పుడు అక్కడ చూసిన వాళ్ళు చెప్పారు. అంతకు మించి చెప్పలేకపోయారు వాళ్ళు. చివరికి ఆ కారెక్కించుకున్నది 3 వారిలో ఒకడు రామ్ చరణ్ అని పోలీసులు గుర్తించారు. దాంతో వెంటనే చరణ్ రాజకీయ వర్గాల్లో బాగా పలుకుబడి ఉన్న తన బాబాయిని ఆశ్రయించాడు. భూ కబ్జాలు, మర్డర్లు వగైరా పనుల్లో సిద్ధాస్తుడైన ఆయన తన పలుకుబడి ఉపయోగించాడు. కేసు తారుమారైంది. శంకర్, విజయశ్రీ లేచిపోయారని కేసు క్లోజ్ చేసేశారు పోలీసులు. విజయశ్రీని 3 దారుణంగా రేప్ చేశారని గాని, ఆ దృశ్యం చూసిన శంకర్ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని గాని, తనపై జరిగిన దారుణానికి ఆమె తట్టుకోలేక గుండాగి చనిపోయిందని గాని బయట ప్రపంచానికి ఏమాత్రం తెలియదు. నగరానికి దూరంగా ఓ నిర్జన ప్రదేశంలో ఆ శవాలను వాళ్లు తగలబెట్టేశారని ఎవరికీ తెలియదు. గుర్తుకొచ్చిన ఆ సంఘటనతో కృష్ణతేజ ఒళ్ళు జలధరించింది. భయంతో ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. ఇప్పుడు మళ్లీ మానస పరిస్థితి కూడా అంతేనా అన్న ప్రశ్న అతడి మస్తిష్కంలో బాంబులా పేలింది. విల్సన్ బండి ఆపాడు. తేజ బండి దిగాడు. అక్కడికి తన ఇల్లు ఫర్లాంగు దూరంలో ఉంది. విల్సన్ రివ్వున పోనిచ్చాడు బండిని. బరువుగా కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంటిదారి పట్టాడు తేజ. విజయశ్రీ సంఘటన తర్వాత మళ్లీ తను వాళ్లతో అలాంటి పనికి వెళ్లలేదు. మంచి ఫిగర్ దొరికింది, వస్తావా అని విల్సన్ 5-6 సార్లు అడిగినా అతడు వెళ్లలేదు. ఇప్పుడు మానస పరిస్థితి ఏమిటి అన్నదే అతడి బుర్రలో దొలిచేస్తున్న ప్రశ్న. అలా జరగకుండా ఉంటే బాగుండుని అనుకుంటున్నాడు. ఇంతలో ఇల్లొచ్చింది. తలుపు తట్టాడు. తల్లి తలుపు తీసింది. ఏరా, టైం ఎంతైందో తెలుసా? మీ నాన్నకి తెలిస్తే ఇల్లు పీకి పందిరేస్తారు. ఎన్నిసార్లు చెప్పాన్రా నీకు 9 ఇంటికి రమ్మని అంటూ లోగొంతుతో మందలించింది. ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు. అన్నం కల్పిస్తాను, చప్పుడు చేయకుండా తిను అంటూ ఆమె భోజనం పెట్టడానికి వెళ్తుంటే వద్దని తిని వచ్చానని చెప్పి గదిలోకి వెళ్ళాడు తేజ. పడుకున్నాడన్నమాటే గాని అతడికి నిద్ర రావటం లేదు. మనసంతా ఆందోళనగా ఉంది. అసలు రామ్ చరణ్తోనూ విల్సన్తోనూ తను ఫ్రెండ్షిప్ చేయకుండా ఉండవలసిందని అనుకున్నాడు. ఈ మాట అప్పుడప్పుడు అతడు అనుకుంటూనే ఉన్నాడు. కానీ మళ్లీ ఏదో బలహీనత తనను అటువైపు లాగుతూనే ఉంది. అంతేకాదు, ఒకసారి అలాంటి వారితో తిరగటం మొదలెడితే అంత తేలిగ్గా ఆ ఊబి నుండి బయటికి రావటం కూడా కష్టమని అతడికి తర్వాత అర్థమైంది. ఇప్పుడు మానస పరిస్థితి ఏమిటి, ఏం కానుంది అన్నదే అతడి మనస్సులో చెలరేగుతున్న ఆలోచనలు. సెల్ ఫోన్ తీశాడు. ఎవరికి ఫోన్ చేయాలి అని కాసేపు ఆలోచించాడు. మానసకి ఫోన్ చేద్దామని అనుకున్నాడు. కానీ ఏమని చెప్పాలి అన్నదే సమస్య. తన ఫ్రెండ్స్ రామ్ చరణ్, విల్సన్ మంచివాళ్లు కాదని చెప్పాలా? చెప్పడం వల్ల వచ్చే ప్రయోజనం కన్నా ఈ విషయం ఒకవేళ వాళ్ళకి తెలిస్తే
తనను బతకనిస్తారా అని భయపడ్డాడు. సెల్ ఫోన్ పక్కన పెట్టేశాడు. నిద్రపోదామని ప్రయత్నించాడు. మిగిలిన కథ తర్వాతి భాగంలో.